ఓకే మంచి వస్తూ కాకుండా దేవుని ఎన్ని రకాలను మాట్లాడుకోవచ్చు. వాక్యాన్ని వింటున్నప్పుడు మాత్రం ముఖ్యంగా నేను మెసేజ్ చెప్తున్నప్పుడు చాలా విలువైన సమస్యలు బయట తర్వాత తెలవాలి మాట్లాడుతుంది. ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు, వాటికి పరిష్కారం కొన్ని విషయాలని మనము కొన్ని విషయాలని మనము ఏమైపోతుందండి ఈ గ్లాస్ లో నీళ్లు ఉన్నాయండి, గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి, నిండా నీళ్లు ఉన్నాయి, థమ్స్అప్ బాటిల్ పక్క పెట్టుకున్నాం. దాంట్లో థమ్స్అప్ బాటిల్ అంటే ఏం చేయాలి? ఆ నీళ్ళు వస్తాడా? ఆ నీళ్లు తాగాలి లేదా చల్లాలి. ఆ తర్వాత దాంట్లో మీరు ఏం తెచ్చినా పోస్తుంది. అలాగే మన లోపల దేవుడు ఉండాలి అన్నా దైవం ఉండకూడదు, దైవం ఉండాలన్నా ఏదైనా ఒకటే ఉంటుంది. మనిషి జీవితము తెలిసిన పుస్తకమై ఉండాలి. లోకస్వార్థ 10:5 త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఇంటనైనాను ప్రవేశించినప్పుడు మీ ఇంటికి సమాధానం గాక అని మొదట చెప్పు. యేసుక్రీస్తు ప్రభువు సువార్త చేస్తున్న సమయంలో ప్రతి గ్రామాన్ని పోండి, ఇదిగో మీకు నేను శక్తిస్తున్నాను, మీరు ఎవరిని చేపెడితే ఎలాంటి రోగమైన బాగా కావాలి, మీరు ఎక్కడ నిప్పులు కురవాలి, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం కావాలి. కానీ తెలియని ప్రశ్నలు మాట్లాడకపోతే కూడా అర్ధరాలుగా అర్ధగోలుగా మాట్లాడాలి. రోగలు ఎవరికైనా కుశల ప్రశ్న అంటే వ్యర్థమైన ప్రశ్నలు వేయద్దండి అని చెప్పి ఏమన్నారంటే, మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆయనకి సమాధానం కలుగుతారు అని చెప్పండి. సమాధానం పాత్రలు అక్కడ ఉంటేనే సమాధానం అక్కడికి వస్తుంది. నేను వచ్చింది మీ ఇంట్లో సమాధానం కాక అంటే అది పుచ్చుకోవడానికి అర్హత కలిగి ఉండాలి అంటున్నారు. ఒక్కరికి జాబులు వస్తాయి. ఉదాహరణ ఎందుకంటే మనకు క్లారిటీ అర్థం కావాలి. ఒక జాబ్ మనకు రావాలంటే దానికి ఎంతో క్వాలిఫికేషన్ కావాలి, దానికి ఎంతో ప్రయత్నించాలి. ఒక జాబ్కి 100 మంది ఉంటారు, ఆ 100 మందిలో ఒక్కరికి వస్తుంది. ఎందుకు వస్తుంది? టాలెంట్ బట్టి వస్తుంది. ఆ జాబ్ కొట్టాలని రాత్రి కష్టపడి చదివి సంపాదించుకుంటారు. ఈ లోకంలో దానికి అంత అర్హత ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క శాంతి ఊరికి ఇలా చెప్పగానే వచ్చేస్తున్నాం. ఎవరైనా వచ్చి సమాధానం కలుగుతారంటే మొట్టమొదటిగా ఏమైందంటే ఆ ఇచ్చిన సమాధానాన్ని పొందే శక్తి మీకు అంటే దేవుని లోపడుతుంది, ప్రార్థన పరులై ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాస కుటుంబం అయి ఉండాలి. అప్పుడైతే ఖచ్చితంగా దైవసేవకుడు రావాలనేది కాదు, నేను ప్రార్థన చేసినా మీకు ఆశీర్వదించాలి. ఎప్పుడైనా చెప్తున్నాను 119
పిల్లల శిక్షణ వెళ్ళిపోతారు అంటే 119 119 వనస్తులు వనస్తులు దేని చేత ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు లోక జ్ఞానం అర్థమైనది. ఇప్పుడు అసలుగా వేద సమాజంలో ఏం జరుగుతుంది అది కాదు ఏమి జ్ఞానం కావాలి. దానికి సమాధానం రావాలంటే ఏం చేయాలంట? యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరచుకున్నాడంటే నీ వాక్యం జాగ్రత్తగా చూసుకున్నట్లయితేనే కదా. అంటే పద్దెన మాట్లాడి నేను ఒక పరిచయం వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మన మంది చాలా మంది భోజనం చేసేందుకు ప్రార్థన చేయరు. చేస్తారా? ఏంటంటే మామూలు అనుకున్న భోజనం కూడా దేవుడికి ప్రార్థన చేయాలనుకుంటాను. దేవుడు నీవు కానీ భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయకపోతే నీ గొంతు నీవే కత్తిరిస్తూ చచ్చిపోమంటుంది. విన్నారు ఎప్పుడైనా? సామెతలు సామెతలు 23 నీవు దాని మీద దృష్టి 5 సామెతలు 23 అధ్యాయం ఒకటే अधिपतीवर भरोसा बोलणार बसतो तेव्हा तूच पडे कोण आहे त्याचा पूर्ण विचार कर. तू खाणार असलास तर आपल्या गळ्याला सुरी लाव. తెలుగులో చూడండి ఎంత చక్కగా నీవు ఏలికతో భోజనం చేయి. నీకు ఇప్పుడు అనగానే నీ భోజనం చేస్తున్నప్పుడు ఎవరు భోజనం చేయదు, ఎవరు కూడా గడబడి చేయదు. ఏలికంటే కూర్చోండి. భోజనం చేయి కూర్చునే డిస్టర్బ్ చేయకూడదు. భోజనం చేసేటప్పుడు ఎవరు కూడా 10 నిమిషాలు తినేకి టైం, 1 గంట తినేకి టైం. ఇంతకు కూడా ఏంటి మీ మాటలు వినిస్తారా లేదా? దేవుడు అనుకున్న మాట ఏంటంటే నీవు ఏలితో భోజనం చేస్తున్నావు. ప్రశాంతతంగా నీ ముందుకు ఒక తల్లిలో అన్నం వచ్చిందంటే అన్నము తయారు కావడానికి ఎన్ని రోజులు, ఎంతమంది కష్టపడతారు. ఎంతో కొన్నగానే తల్లికి వచ్చినప్పుడు కొత్త పొందాలంటే దానికి కావాల్సినటువంటి ఎండ కావాలి, దానికి కావాల్సినటువంటి నీళ్లు కావాలి, దానికి కావాల్సినటువంటి ఎరువు కావాలి. ఒక ఒడ్లు సీన్ పండాలంటే మినిమం 3 నెలల నుంచి 4 నెలలు. ఎందుకంటే ఆ గ్రేట్ అనేది కాబట్టి 3 నెలలు. అప్పుడు తెల్లమంటే జూలొడ్లు ఉన్నవి 4 నెలలు. ఒక గింజ పండడానికి 4 నెలలు టైం. అది తల్లికి రావడానికి ఎంతమంది నన్ను బయటకు దగ్గర చేసుకున్నాను ఎలా వచ్చింది. నీవేమితో భోజనం చేయి కూర్చున్నప్పుడు నువ్వు ఎవరి సమక్షమున ఎవరి సముఖమున కూర్చున్నావు. నేనేమనుకుంటున్నాను దగ్గర ఎవ్వలేరు, మాత్రమే కనిపిస్తుంది. నీ ముందు ఎవరున్నారు? శుద్ధపక్షాలు మా అమ్మ మా నాన్న అనుకుంటున్నావా? దీన్ని తయారు చేసిన దేవుడు నీ ముందే ఉన్నాడు. ఆయన చెప్పకపోతే నేను చిందిపోతే పోయి తినడానికి మాత్రమే బ్రతుకుంటే నీ వల్ల నాకు లాభం లేదనుకుంటే నీ గొంతు దేవుడు వస్తుంది. వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటే ఎవరు నష్టపోలేదు? ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రేపు పడుకున్నప్పుడు ప్రార్థన ఉండాలి. ఏమని ఉండాలి? 8వ కాచి కాపాడి చక్కగా జీవితంలో
దాని నెత్తు వదులుకొని అధికారుల వరకు ఏ దోక లేకుండా కూడా రోడ్డు పొడుగుతుంది. ఎంతో కాలు లేనివారు, లేనివారు శరీర అవయవాలు పోగొట్టుకొని వాడిని నిలబెట్టి వాడి బాధ ఎందుకు తెలిసి అని చేసుకోక పెంచే వాళ్ళు లేక ఎంత నరకం అనుభవిస్తారు. అన్ని ఉన్నవి తినడానికి, శరీరములు అన్ని సత్తగా ఉన్నాయి. ఏం చేయాలి మనం? సజీవుల గురించి అదే ఒకసారి చెప్పండి. ఇది సాఫ్ట్గా ఉంటుందా, రఫ్గా ఉంటుందా? రఫ్గా ఉంటుంది. ఇది కానీ ఇక్కడ కానీ ఇది సాఫ్ట్ అంటే స్మూత్ గా. ఈ చర్మం మీద పెట్టి ఎక్కడ వస్తుంది చెప్పండి. మీ అరిచేతులు అరికాల మొక్కముకి లేక మొక్క మీద అరికాళ్ళు అరిచేతులకి పెట్టి మీరు ఏ పని చేయగలుగుతారా? ఎంత పని చేస్తున్న చేసేమన్నా మీరు చుట్టు కొట్టినా గన్ను కొట్టినా ఏ పని చేసినా కాదు. దేనికి తెలిసి ఎక్కడ ఏది ఉంచాలో ఎలా ఉంచాలో మీరేమన్నా మిమ్మల్ని మీరు చక్కగా సరి చేసుకున్నారా? మేము ఇలాగే ఉండాలి తయారు చేసుకున్నాను. దేవుడు ఎంతో కష్టపడి మనం ఈ లోకానికి పంపించారు. మనం ఎందుకు బ్రతికి ఉన్నామో తెలియదు. ఆమె దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఏమి ఉండాలంటే అర్హత ఉండాలి. పొందే అర్హత ఆయన ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నేను మార్కెట్కి పోతాను, 10 రూపాయల సోమాను 100 రూపాయలు చెప్తే కొంటారు చెప్పండి. 10 రూపాయలు ఎవరైనా 100 రూపాయలు కొంటారా? దాని రేట్ ఎంత దానికంటే రూపాయలు తక్కువ అడుగుతారు కానీ దానికంటే తీసుకో. దేవుడు మన శక్తికి మించి ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తే దేవుడు నీ శత్రువుల ముందు కూడా నీకు ఎలా అర్థమైనగా రక్షించలేదు. కరోనా వచ్చి ఎంతమంది వచ్చారు? మీరందరూ కరోనా ఏం విషయం చేసుకున్నారా? నేర్చుకోండి. ఇప్పుడు మీరు బాగా నేర్చుకుని చూడండి. అప్పుడప్పుడు సర్చ్ చేయండి. ఆ సర్చ్ ఎవరికి వస్తుందంటే కరోనా చేసి నేర్చుకున్న వాళ్ళకి వస్తుంది చాలా మంది. అది వంటక లేక శక్తి పాలక ఆ ముందు ప్రభావం వల్ల అంటే చాలా మంది అలాగే చూడాలి. జాగ్రత్త. దేవుడు మనం రక్షించాలంటే ఎలాగైనా రక్షించగలరు. చెప్తున్నాను. 29వ అధ్యాయం కీర్తనాలు 29వ అధ్యాయము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి ఆశీర్వదించును. ఏమంటున్నాడు ఆయన? దేవుడు నీకు శక్తి లేకపోయినా శక్తిని అనుగ్రహిస్తాడు. నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు. దాన్ని పొందుకునే అర్హత మనకుండాలి. అంటే మనం ప్రార్థన పరులై ఉండాలి. మన కుటుంబము దేవుని తెలుసుకోవాలి. మనం దేవుని ఎక్కడ ఎక్కడ చెప్పండి. ఒకవేళ దేవుడు మనల్ని ఎక్కకపోయి ఏ గోతులు మనకు వచ్చేస్తాడు. దేవుడు మనల్ని ఎక్కాలి, మనం దేవుని కాదు ఎక్కేది. గుర్తుపెట్టారు. మీరు ఎక్కడెక్కడో నేను లక్షలు ఖర్చు పెట్టి దేవుని ఎదిగిన జరుగుతుంది. దేవుడు జరపాలంటే సత్యంగా జరుగుతుంది. నేను అనుకుంటే దేవుని దగ్గర పోతాం, కానీ దేవుడు నేను ఎత్తాలి. సత్తాను అపవాదైనటువంటి వాడు ఒకరోజు దేవుని ఏమన్నా నా కుమారుడైన ఏడు సంగతి ఆలోచించిన దేవుని కనుగొన్నారు. అలాగే మనకు కూడా కనుగొన్నారు. అలా ఆధారంగా మన గురించి దేవుడు మాట్లాడాలి. అలా లేకపోతే మనమే నాశనం. దేవునికి ఏమన్నా పొరగొడుతుందా? దేవునికి ఏమన్నా నష్టమా? లేదు. దేవుడు మనం ఆశీర్వదించాలి. నా పిల్లలు నా దగ్గరికి రావాలి అని ఆయన బాధపడతాడు, కానీ నష్టం రాదు.
నరకములు ఇవి కావాలి ఉండే మనం శరీరంలో ప్రాణం కలిగినప్పుడే సరి చేసుకోకపోతే మీరు అందరూ చెప్పండి, దేవుని ఎందుకు నమ్ముతారంటే ఎందుకు నమ్ముతారు చెప్పండి. మీ సమాధానం ఏంటి? మీరందరూ దేవుని ఎందుకు నమ్మారంటే మీ సమాధానం ఏంటి? మీరు ఆలోచన చెప్పండి. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఏమంటారు, మా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, మా రోగం ఉండే తీసేస్తాడని, మా అప్పుల నుండి తీసేస్తాడని, మా కొన్ని కిల్లు లేకుండా ఇల్లు ఇస్తాడని. దేవుని ఎందుకు నమ్మాలంటే భవిష్యత్తుని నరకాన్ని తప్పించుకొని దేవుని ఉండాలంటేనే నమ్మాలి. నమ్మాలి. నేను నమ్మినా దేవుడు నీకు ఆశీర్వదించుకుంటూ నమ్ముతాను. ఏంటి, దేవుని నమ్మని వారు మనకంటే మంచి పొజిషన్లు లేరా? దేవుని నమ్మని వారు మనకంటే డబ్బు కలిగి లేరా? దేవుని నమ్మని వారు మనకంటే కారు బంగ్లాలు లేరా? వీళ్ళతో మన కలిగి మనం ఎందుకు నమ్మాలి? ఇప్పుడే నచ్చిన నన్ను నమ్మకం కలిగి, కానీ ఎలాంటి ఇబ్బంది ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు మాత్రం ఖచ్చితంగా కాపాడతాడు. చెప్తున్నాను నేను టైం అయితే నాకు ఎవరన్నా ఇచ్చారు ఎంత మాగా అంటే చెప్పుకుంటున్నాను. 91 వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏమంట? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. సాతాను నిన్ను వేటాడాలనిచ్చిన ఆ ఊళ్ళో నుండి నిన్ను తప్పించినప్పుడు విశ్వాస చాలా మంది మన వాళ్ళు చేసే ఒక పొరపాటు ఎప్పుడైతే ఇది గుడ్ ఫ్రైడే నిర్ణయించారో ఆ 40 దినాలు మాత్రమే ఉపవాసాలు ఉంటుంది, మిగతా దినాలు ఉండదు. ఎందుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి నేను, అంటే మీరుంటే ఆయన చావకుండా బ్రతికొస్తాడా? ఆయన చచ్చిండు, లేచిండు, అయిపోయింది. ఉపవాసం ఎందుకు ఉండాలి చెప్పండి? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి. ఉపవాసం ఎందుకు ఉండాలి? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. ఉపవాసం ఎందుకు ఉండాలి? మీ రక్షణ ఉండాలి. అంతేగాని ఎవరో ఉన్నారు వాళ్ళు ఉన్నారని నేను ఉంటాను, ఎవరో నిర్వహించారు కాబట్టి అప్పుడే మాత్రమే ఉండాలని మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండడానికి సత్యనానికి 3.5 సంవత్సరాలు త్యాగం చేశారు. ఆయన ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని సువార్త ప్రారంభం చేయాలనుకున్నాడో అప్పుడు ఏం చేశాడు? ఆయన ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. ఆ తర్వాత 40 దినాలు ఉపవాసం ఉంటే అరణ్యంలో నుండి పోయి అప్పుడు శిశువులు ఏర్పరచుకొని 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆ తర్వాత చనిపోయింది. మన మహానుభావులు ఏం చేశారంటే 3.5 సంవత్సరాలు చేసింది దాన్ని జోడించారు. మనం ఏం చేస్తామంటే ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉండాలి. ఎందుకుంటావు? అర్థం పడతం లేకుండా ఉంటే నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవాలి. ఒక పట్టణాన్ని కాపాడుకున్నాను తెలుసా? ఉపవాసం అంటే ఎట్లా ఉంటారు? మళ్ళా శనగ తింటారు, వారి పనులు తింటారు, కిచిడి, శార్దాన, ఏమేమో కోసం చెప్పండి. అంత సమస్య కూడా ఉంటున్నాను. పువ్వు రొట్టె తినకపోతే ఉపవాసం ఎవరు చెప్తుంది? ఉపవాసం అంటే మంచి ఒక్కరోజే సంవత్సరానికి. కానీ నిల్లాక పోలేమా? నిల్లాకుండా ఉండలేము, నిల్లాకుండా ఉండాలి. అరుణ ఏం చేస్తాను? పనికి పోవడము. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో గడపడం, ప్రార్థనలో గడపడం, వాక్యం చదువుకోవడం. ఇప్పుడైతే ఫోన్లే ఉపవాసం అలా ఉండాలంటండి. ఈ రోజు నేను తినే తిండి ఎవరైనా తిండి లేదు పెడతావా? అది లేదు. మిగిలించుకొని నేను లాభం ఏం చెప్పండి. ఈ పొద్దు నువ్వు తింటలేవు, మంచి అలాగే ఉన్నావు. మరి ఈ రోజు నేను తినే తిండి లేదు పెట్టాలి. కడపండి ఉండాలి.
కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నలభై రోజుల్లో దేశాన్ని నాశనం చేస్తానంటే వాళ్ళు ఉనికిపోయారు. చెప్పండి, ఈ పట్టణంలో వచ్చి ఎవరైనా అలాంటి ఇదిగో ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడు, 40 రోజులు మీరు అంటారా? వాళ్ళు ఏం చేశారు? రాజు సైతం దిగి తన రాజవస్త్రాలు విడిచేసి గోడ కట్టుకొని గూడు పూసుకొని మోకాళ్ళ మీద ప్రార్థించి 40 రోజులు వాళ్ళు ఏం తినలేదంటే ఏమనగలరు? మూడోది శాంతంగా చెప్తున్నాను, ఎందుకంటే సమయం లేదు. ఏమన్నా పాత నిబంధనలు ఓబద్దే తర్వాత ఉంటుంది, ఓబద్దే తర్వాత ఆమోసు ఓబద్దే ఏమన్నా నాలుగు వచ్చిన మూడో అధ్యాయం ఏమన్నా 3వ అధ్యాయం 4 వచ్చిన నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నీనివే పట్టణపు వారు దేవి నందు శ్వాస నుంచి ఉపవాస దినము దాటించారు. ఏమంటా ఇక్కడ చూడండి 4 వచ్చిన యోనా పట్టణమంతా ఒక దిన ప్రయాణమంతయు సంచరించు ఈ 40 దినాల్లోనూ నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాను. ఏం చేశారంట? ఇలా మనలాగా నెంబర్ చెప్పలా. ఆ దేశం ఆ ఊరు ఇట్లా తిరిగితే 3 దినాల ప్రయాణం అవుతుందంట. గల్లి వీధి ఇట్లా తిరుగుతూ ఇదిగో 40 దినాల్లో దేవుడు ఈ యొక్క దేశాన్ని ఈ ఊరిని నాశనం చేస్తాడు అనుకుంటూ మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏంటంటే ఆయన వచ్చినప్పుడు అర్థం చేస్తామా? దేవుడిని నమ్ముకుంటామా? ఆ ఊరు కాదు, యెహోవా గురించి వాళ్ళు ముందే ఎరిగిన వాళ్ళు కాదు. 5వ వచనం లైగర్ దగ్గర 5వ వచనం చూడండి ఏమంటున్నాడు ఆయన. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి అయ్యగారు మీరు చదివేదే 2వ అధ్యాయం. సరే సరే 3వ అధ్యాయం. నీవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించి గనుడేమి అల్పులేమి అందరూ గోనె పట్ట పట్టుకున్నది. ఎవరు వచ్చి మీరు ఉపవాసం ఉండండి కదా దేవుడు కాపాడుతున్నాడు. 40 రోజుల్లో మీ పట్టణాన్ని నాశనం చేస్తారు జాగ్రత్త అనగానే వాళ్ళే మాట్లాడుకొని ఏం చేశారంట? చాటింపేశారు, బట్టలు కొట్టేసారు, గడ్డ ఇదిగో చూడండి దేవుడు మనల్ని 40 జనాలను నాశనం చేస్తారంట. పిల్లలేమి, గద్దలేమి, పశులేమి, గొర్రెలేమి, మేకలేమి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? ఉపవాసం ఉండాలి, గోలి పట్ట కట్టుకోవాలి. గోలి ఎందుకు కట్టుకోండి చెప్పండి? నేను 10 నిమిషాలు మొగ్గలు ఉన్నది మీకు వచ్చేది సుక్కలు కనపడుతుంది. బట్టలు తీసేసి బూడి పూసుకొని గోని ఈత కట్టుకుంటారు, పుచ్చుకొని దాని బాధ హృదయములో నుండి వేదన రావాలని మన బైబిల్ కూడా ఎందుకు చెప్తుంది? మోకాలు అంటే ఇప్పుడు మీరు చూస్తే ఏం ప్రార్థన చేస్తారో మీకే తెలియదు, మీకు ప్రార్థన మీకు చేసేదే తెలియదు. మోకాలు మీద ఉంటే మీ బరువు మోకాల మీద పడి కష్టము దుఃఖము లోపల నుండి పడుతుందని ప్రార్థన చేస్తారు. గోడి బట్టి ఎందుకంటే గోడే మనం ఏదో రక్షిస్తుందా? లేదు, ఈ హృదయములో తడగాలి, బాధ తట్టుకోకుండా. పిల్లలేమి, పెద్దలేమి అందరూ కూడా ఉపవాసం ఉండి ఏం చేయాలన్నా ఇది ప్రార్థన చేయాలి. చూడడానికి ఏమంటున్నాడు? ఆ సంగతి నినవే రాజునకు వినబడి ఆ సంగతి నినవే రాజు వినబడగా అతడును తన రాజవస్త్రములు తీసేసి సింహాసనం దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండెను. తానే కాదు తన సైనికులు కూడా మరియు రాజు అయిన తనను తాను ఆయన మంత్రులను అవనీయగా. ఏమంట? మంత్రులు
రాజు మంత్రులకి అదేగా వారు కూడా అలాగే ఉపవాసం. ఉపవాసం ఎందుకు చెప్పండి? ఎప్పుడైనా ఆపద వస్తుందంటే ఒకరు గుర్తుపెట్టండి, ఎక్కడో తప్పిపోయేమో సాతానికి చోటిచ్చాం. ఎక్కడో దేంట్లో మనం తప్పిపోయాము, సాతాను వెళ్ళి మన దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అప్పుడు మన విషయాలు అది వచ్చింది ఏపేసుకోము పూర్తి చేసుకోము అది రాజు మంత్రులు. రాజు అంటే ఏమి? వాడు ఎవరే మా ఊరిని నాశనం అవుతుందని వాడు పడుకోవచ్చు కట్టే అయినాడు. భయపడిపోయాడు. మనకున్న భయం రోజు అక్కడ జరుగుతున్నాము, ఏం జరిగిందో మనకు తెలుసు. రోజు మనకున్న ఒక నిర్లక్ష్యం ఏమి తెలుసా? మా దేవుడు చాలా మంచిదండి, చాలా బాగుందండి, ప్రార్థన చేసామా అయిపోయింది, మా ప్రార్థన మమ్మల్ని ఇలాగే చూస్తాం, మోకరిస్తే అయితే ఉపవాసం ఉంటే అయితే. మన ప్రియ కర్తం లేకపోతే, మన బాధ్యత కర్తం లేకపోతే మనం నాశనం. కొంత ముఖ్యం సమయం ఒకవేళ దేవుడు మనసు తిప్పుకునే, ఒకవేళ దేవుడు మన యొక్క బాధను చూసి తట్టుకోలేక మనసు తిప్పుకొని తాను చేస్తానన్న క్రియని చేయకుండా మానేమో. ఇది ఆలోచన. చిన్న సమస్య ఎంతటి గురించి ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడో సాతానికి దగ్గర అయిపోయింది. ప్రార్థన చేస్తుంది. ఒకవేళ మనం ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే ఆ తప్పుని దేవుడు ఒకవేళ మన మీద రాకుండా తీసేస్తాడేమో. ఒకవేళ దేవుడి పట్టణాన్ని నాశనం చేస్తానన్నారు కదా, మన బాధను చూసి, మనం పడే బాధను చూసి ఒకవేళ మనం రక్షిస్తాడేమో. మన పట్టణాలు కాల్చబడలేదా? ఎవరి కాలం ముందు నీళ్ళు వచ్చి ప్రపంచ దేశాలన్నీ నాశనం కాలేదా? అయ్యే, ఎందుకంటే వాళ్ళు వినలేదు కాబట్టి, ఈ నిర్ణయ పట్టణస్తులు విన్నారు కాబట్టి, పడ్డారు కాబట్టి, దేవుడికి లోపడ్డారు కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారు. ఒకవేళ దేవుడు మన తిప్పుకొని పశ్చాత్తపడే మనము లయము కాకుండా నశించుకోవడం మనం తప్పకుండాట్లు తన కోపాగ్ని చల్లార్చుకునేమో. కనుక మనుషులు ఏది పుచ్చుకోవడం, మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. 40 రోజులుంటే నీళ్లు తాగకూడదు, వంట చేయకూడదు, ఏమి ముట్టకూడదు. మరి వాళ్ళకి తెలిసినట్టు మనకు తెలియదా? దేవుని బాధ్యత ఏంటో వాళ్ళకి తెలిసినట్టు మనకు తెలియదా? అర్థమైనట్టు మనకు తెలియదు, మనకు అర్థం కాలేదు. వాళ్ళకి తిండికి లేదా? తిండికి లేక ఉపస్తున్నారా? ఎప్పుడైతే దేవుడు నాశనం చేస్తాడని వినగానే వాళ్ళు అంటున్నారు, ఈ ఉగ్రత మన మీద వస్తే మనం దేవుని ఉగ్రత మహాపరిస్థితులు విషయాలు యవనస్తులు నా ప్రభా ఎదుర్చున్నదా మీ అందరి ఎదగలని కీర్తనాలు 7వ అధ్యాయము 32-31. యవనస్తులు కేవలము దేవుని కార్యాల గురించి మాత్రం ఆలోచన చేస్తారు. ఈనాడు ఎప్పుడు ఆలోచన చేస్తారు? అలా ఆలోచన చేసేటువంటి ఆలోచన జ్ఞానం దయచేయండి. ఈ కుటుంబానికే కాదు, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి కంటి వేసి కాపాడాలి. పిల్లలు వదులుకొని వృద్ధాపంలో తోడుగా ఉన్నది. ఎవరికి ఎలాంటి అవసరం ఉందో నాకంటే మీకు తెలుసు. ఎవరికి ఎలాంటి బాధలతో ఇబ్బందులతో మీకు తెలుసు. సమస్తాన్ని సరి చేయగలవాలి. ఇదిగో కోడి రెక్కల కింద ఎలాగైతే తన పిల్లలు
మీకు ఆశ్రయకరమే. ఏ వ్యాధి వచ్చినా బాధ వచ్చినా నా దగ్గరికి నీకు ఆశ్రయం కలుగునని మీకు వాక్యం తెలుసు. నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలిపడదు. ఏ అపాయం నీ దగ్గరికి రాదు. నేను నీకు కోరుకుంటున్నాను. నీకు లోబడినంత వరకే, నీకు భయపడినంత వరకే, మీ అందరి విశ్వాస జీవితం కలిగి ఉన్నంత వరకే మీ కాపుదల మీ కుటుంబం మాపై ఉంటుంది. ఒకవేళ మేము నాకు శాతాన్ని తప్పనిస్తే నాకు అలా కాకుండా బాధ్యతలు ఉన్నదాన్ని మనం ఎవరికైతే శాంతి లేదన్నా నాకు ఆ కుమారుడు మీ అందరి విశ్వాస జీవితం కలిగి అనేకరికి బాధ్యతకరంగా నా కుటుంబం అని ముందుకు కొనసాగడానికి సహాయం ఆ గృహానికి లేచి పడకలో మీకు తోడుగా ఉండి నా ప్రభావం నిశ్చితమైతే ఉదయం లేచి నా ప్రభావం మరి మిమ్మల్ని ఆశ్రయించి ఆశీర్వాదం దయచేస్తాను. మరొకసారి నాన్న మరి ఇక్కడ గురువు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వదించి వాళ్ళ అవసరాలు నా ప్రభావం అనారోగ్యమైన వారిని నా ప్రభావం అప్పుడు వాళ్ళ ఇబ్బందులు సమస్యలు ఉన్నటువంటి వారిని నా ప్రభావం లేవనెత్తండి. ఆర్థిక సహాయం దయచేయండి. గర్భ శరీరంలో ఉన్న ప్రతి బిడ్డని నా ప్రభావం మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇంతవరకు దేవుని దాసుడు చాలా విషయాలుగా మనం మాట్లాడుతున్నాం. ప్రతి మనుషుడు కష్టాలు ఉన్నప్పుడు దేవుని